ఖమ్మం జిల్లా ఏజెన్సీకి వరద పోటెత్తుతోంది. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మధిర మండలంలోని జాలిముడి ప్రాజెక్టు వద్ద వరద నీటిలో ముగ్గురు చిక్కుకున్నారు. వీరంతా ప్రాజెక్టు పనుల కోసం టెంట్లు వేసుకుని పనిచేస్తున్నారు. రాత్రి నిద్రపోతున్న సమయంలో చుట్టూ నీరు చేరింది. వీరిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గోదావరికి వరద ఉధృతి పెరిగింది. ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల్లో గోదావరికి ఎగువన అటవీ ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండటంతో వాగులు వంకలు పొంగి పొర్లి గోదావరిలో వరద నీరు కలుస్తోంది. తాలిపేరు ప్రాజెక్టు పొంగడంతో ఆ ప్రాజెక్టుకు చెందిన 25 గేట్లను తెరిచారు. ఇటు కిండెరసాని ప్రాజెక్టు కూడా నిండడంతో రాత్రి నుంచి 5 గేట్లను ఎత్తి నీటిని క్రిందకు వదులుతున్నారు. నిన్న ఉదయం 17 అడుగుల ఉన్న గోదావరి ఈ తెల్లవారుజామునకు 28 అడుగులకు చేరుకుంది. 43 అడుగులు చేరితే గోదావరికి మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు.